రెడీ. నెక్స్ట్ అగైన్ ఇప్పుడు రైట్ సైడ్, రైట్ ఆఫ్ టర్న్. లెఫ్ట్ మాదిరిగానే రైట్ తిరగాలంటే మళ్ళీ రైట్ లెగ్ బ్యాక్ వేసుకోవాలి. క్లోజ్, బ్యాక్, టర్న్. ఎస్, అటు తిరగలిగాం. ఇప్పుడు అగైన్ లెఫ్ట్ ఆఫ్ టర్న్. లెఫ్ట్ ఆఫ్ టర్న్ అంటే మనకి ఈ సైడ్ ఉంది. లెఫ్ట్ ఆఫ్ టర్న్, లెఫ్ట్ ఆఫ్ టర్న్, దిస్ సైడ్ మనకి లెఫ్ట్. ఇప్పుడు ఫార్వర్డ్. ఫార్వర్డ్ అంటే ముందుకు వెళ్ళడం. ఎస్, క్లోజ్, ఫ్రంట్, మనం ఫార్వర్డ్ వెళ్ళాం. ఇప్పుడు మనకి లెఫ్ట్ ఆఫ్ టర్న్ ఆర్ రైట్ ఆఫ్ టర్న్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం లెఫ్ట్ ఆఫ్ టర్న్ తిరుగుతాం. ఎస్, ఈజీగా తిరగలం. ఇప్పుడు ఫార్వర్డ్ వన్ స్టెప్. రెడీ, క్లోజ్, ఫ్రంట్. ఎస్, ఇప్పుడు వన్ స్టెప్ ఫార్వర్డ్, క్లోజ్, ఫ్రంట్. ఎస్, ఇప్పుడు మనకి లెఫ్ట్ ఆఫ్ టర్న్. లెఫ్ట్ ఆఫ్ టర్న్ తిరగలం కానీ రైట్ ఆఫ్ టర్న్ తిరగలం. ఇప్పుడు మనకి లెఫ్ట్ ఆఫ్ టర్న్ అన్నప్పుడు ఏం చేయాలి? అగైన్ తెలుసు కదా మీకు, క్లోజ్ చేసి బ్యాక్ వేసుకుని టర్న్. ఎస్, గెటప్. ఇప్పుడు మనం లెఫ్ట్ ఆఫ్ టర్న్, రైట్ ఆఫ్ టర్న్, అదేవిధంగా ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫుల్ బ్యాక్ టర్న్. ఫుల్ బ్యాక్ టర్న్ అంటే ఇప్పుడు మనం ఉన్నాం మన బ్యాక్ సైడ్కి, మనం అంటే మన వెనక్కి, అంతే కదా, బ్యాక్, బాడీ బ్యాక్ అన్నమాట. ఫుల్ బ్యాక్ టర్న్ ఎలా తిరగాలో నేర్చుకుందాం. 2 legs క్లోజ్ చేసి రైట్ లెగ్ స్ట్రైట్ చేసి రైట్ లెగ్ బ్యాక్ వేసుకొని ఫుల్ బ్యాక్ టర్న్ తిరగాలి. అప్పుడు మనం వెనక్కి తిరగాలి. మనం వెనక్కి తిరగాలంటే డైరెక్ట్ తిరగలేము మనం. కాబట్టి ఏం చేయాలి? ఫ్రంట్ లెగ్ ఉంది కదా, క్లోజ్, అదేవిధంగా బ్యాక్ క్రాస్గా వేయాలి ఇక్కడ. దెన్ లెఫ్ట్ సైడ్ టర్న్. చూసారు కదా, ఇప్పుడు మనం ఫుల్ బ్యాక్ టర్న్ అంటే అటు సైడ్కి తిరగాలి, లెగ్ ఇక్కడ. ఎస్, ఫుల్ బ్యాక్ టర్న్. ఎస్, ఇప్పుడు మనం ఫుల్ బ్యాక్ టర్న్ తిరగాలి. ఇప్పుడు మనకి ఫుల్ బ్యాక్ టర్న్ ఇప్పుడు బ్యాక్, ఇప్పుడు అంటే నా సైడ్ తిరగాలి, అంటే వెనక్కి తిరగాలి. ఇప్పుడు ఎలా తిరగాలి? ఇప్పుడు లెఫ్ట్ లెగ్ క్లోజ్, ముందున్న లెఫ్ట్ లెగ్ క్లోజ్ చేయండి, ముందున్న లెఫ్ట్ లెగ్ క్లోజ్, దెన్ లెఫ్ట్ లెగ్ బ్యాక్, దెన్ లెఫ్ట్ సైడ్ టర్న్. అగైన్ సేమ్ స్టాండ్ వచ్చింది. దిస్ ఈస్ లెఫ్ట్ ఆఫ్ టర్న్. యాప్ చూడండి, నేను చూపిస్తాను. కమ్ దిస్ సైడ్. రెడీ, చూడండి. రైట్ లెగ్ స్ట్రైట్, రైట్ లెగ్ బ్యాక్. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ అంటే మనం బ్యాక్ సైడ్ తిరగాలి. క్లోజ్, అదేవిధంగా స్ట్రైట్గా వేసి టర్న్. అగైన్ క్లోజ్. ఎస్, చూసారు కదా, ఇలా క్లోజ్, బ్యాక్ వేసుకొని టర్న్. ఫుల్ బ్యాక్ టర్న్ వచ్చింది ఈజీగా. అగైన్ క్లోజ్, టర్న్. ఎస్, ఫుల్ బ్యాక్ టర్న్ వచ్చింది. సేమ్ అదేవిధంగా మనం రైట్ లెగ్ కూడా అదే చేయొచ్చు. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ వరకే చేస్తాం. అప్పుడు రైట్ లెగ్ క్లోజ్, బ్యాక్, టర్న్, క్లోజ్, బ్యాక్, క్రాస్గా వేయాలి. క్రాస్గా వేస్తే మనకి మళ్ళీ స్టాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ స్టాండ్ అనేది ఇప్పుడు కరెక్ట్గా రాదు, అప్పుడు మనం మిస్టేక్ చేస్తుంది కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా చేసాం, స్ట్రైట్ చేసాం, ఇది తప్పుగా చేసాం అనుకోండి. తప్పుగా ఎలా చేస్తే మనకి స్టాండ్ రాదు, అప్పుడు మనం తప్పు చేసినట్టు. అంటే మనం తప్పు చేసినప్పుడు మనకు కరెక్ట్గా క్లియర్గా కనబడుతుంది. అదే మనకు కరెక్ట్గా చేసినప్పుడు మనకి స్టాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి. రెడీ, క్లోజ్, బ్యాక్, టర్న్. చూసారా, స్టాండ్ అనేది ఈజీగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. దిస్ ఈజ్ ఫుల్ బ్యాక్ టర్న్. అగైన్ నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ నుంచి ఫస్ట్ ఫార్వర్డ్, క్లోజ్, ఫార్వర్డ్ అంటే ముందుకు వెళ్ళడం, ఫ్రంట్. అదేవిధంగా బ్యాక్వర్డ్ అంటే వెనక్కి రావడం, క్లోజ్, బ్యాక్. నెక్స్ట్ లెఫ్ట్ ఆఫ్ టర్న్ అంటే నా లెఫ్ట్ సైడ్కి, క్లోజ్, టర్న్. రెడీ. ఇప్పుడు రైట్ ఆఫ్ టర్న్, డైరెక్ట్ మనం తిరగలం కాబట్టి డైరెక్ట్ రైట్ ఆఫ్ టర్న్. ఇప్పుడు నా రైట్ ఆఫ్ టర్న్, రైట్కి, క్లోజ్, బ్యాక్, టర్న్. ఎస్, ఇప్పుడు ఫుల్ బ్యాక్ టర్న్ అంటే నేను ముందుకున్నాను, వెనక్కి తిరగాలి అన్నప్పుడు ఫ్రంట్ లెగ్ బ్యాక్ వేసుకొని డైరెక్ట్. ఎస్, దిస్ ఈజ్ ఫుల్ బ్యాక్ టర్న్. చూసారు కదా, ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా టర్నింగ్స్ అవడం ఇచ్చాం. లెఫ్ట్ ఆఫ్ టర్న్, రైట్ ఆఫ్ టర్న్, ఫుల్ బ్యాక్ టర్న్, ఇదే విధంగా తిరిగా ఉన్నాం. చూసారు కదా, అదేవిధంగా కొన్ని స్టాండ్స్ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ అని నేర్చుకున్నాం. అలాగే టర్నింగ్స్ అవుతూ బ్లాక్స్ చేయడం, పంచెస్ చేయడం, డిఫెన్స్ చేయడం, ఇవన్నీ ఎందుకోసం అంటే మనం చేసే గ్రూప్ మూమెంట్స్ చేసినప్పుడు ఒకరు ఇద్దరు ఎక్కువ మంది వచ్చినప్పుడు మనం ఈజీగా బ్లాక్ చేయడం. అలాగా నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వరకు లెగ్స్తో చేయడం ఇలా చేసిన జరిగింది. నెక్స్ట్ కిక్స్ కూడా ఉన్నాయి. కిక్స్ మూమెంట్స్ కూడా ఎలా చేయాలి అనేది కూడా చేద్దాం. పర్ఫెక్ట్. నెక్స్ట్ క్లాస్లో మనం ఫర్దర్గా ఇంకా మూమెంట్స్ చేద్దాం. నెక్స్ట్ మనం పంచెస్తో మనం ఫస్ట్ ఎయిర్లో కొట్టడం ఎలాగా, తర్వాత కిక్ బ్యాక్ అటాక్ చేయడం ఎలాగా, ట్యాడింగ్ చేయడం ఎలాగా, ఈజీ ఫైట్ చేయడం ఎలాగా నేర్చుకుందాం. నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళి తర్వాత దాన్ని రిస్ట్ బ్యాండ్ చుట్టుకొని దాన్ని బట్టి చేద్దాం. రెడీ. నెక్స్ట్ మనం
ఎయిర్ మూమెంట్స్ ఎలా చేయాలో, పంచెస్ ఎలా చేయాలో, తర్వాత కిక్స్ అనేది నెక్స్ట్ బ్రదర్కి వెళ్దాం. ఫస్ట్ పంచెస్, ఎందుకంటే మన హ్యాండ్స్ అనేది ఫాస్ట్గా వస్తుంది మన బాడీలో, అన్నిటికంటే ఫాస్ట్గా మన హ్యాండ్స్ అనమాట. తర్వాత లెగ్స్, నీస్ ఇవన్నీ. ఫస్ట్ మన హ్యాండ్స్ వచ్చేసి తర్వాత అందరూ 2 లెగ్ క్లచ్, బా, కిక్ స్టాండ్. రెడీ. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ క్లోజ్గా ఇక్కడ స్ట్రైట్గా ముందుకు చూస్తూ సర్కిల్ వచ్చేస్తారు అందరూ. ఓకే, రెడీ. 1 2 3 4 5 6 7. Yes, change your leg. Same right hand. 1 2 3 4 5. Yes, change your leg. Next, 1 count 2 punches in left hand. ఒకటే 2 punches చేయాలి. రెడీ. 1 2 3. Yes, ఇక్కడ పంచెస్ చేసేటప్పుడు ఒక హ్యాండ్ డిఫెన్స్ పెట్టుకుంటూ చేయాలి. చేంజ్ యువర్ లెగ్. రైట్ హ్యాండ్. 1 2 3. Yes, change your leg. ఇప్పుడు 1 హ్యాండ్ అనే 3 times చేయాలి. 3 times అటాక్ చేయాలి. డిస్టెన్స్. రెడీ. 1 2 3. Yes, సేమ్ అలాగే లెగ్ చేంజ్. సేమ్. 1 2 3. Yes, change your leg. నెక్స్ట్ బ్యాక్ హ్యాండ్ తో. రెడీ. 1 అంటే రైట్ హ్యాండ్ తో, బ్యాక్ హ్యాండ్ తో చేయాలి. 1 2 3. Yes, చేంజ్ యువర్ లెగ్. సేమ్ అదే విధంగా లెఫ్ట్ హ్యాండ్. 1 2 3. చేంజ్ యువర్ లెగ్. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్. రెడీ. 1 2 3. నెక్స్ట్ చేంజ్ యువర్ లెగ్. ఇప్పుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. 1 2 3. Change your leg. Next, left hand, right hand, left hand. 3 punches. Left, right, left. Ready. 1 left, right, left. 2 3 4. Change your leg. To right hand, left hand, right hand. 1 2 3 4. Yes, change your leg. Ready. Next, left hand 2 times, right hand 1 time. Ready. 1 2 3. Change your leg. Same like right 2 times, left hand 1 time. Ready. 1 2 3. Change your leg. Next, అదే విధంగా ఇప్పుడు left hand, right hand, right hand, left hand, right hand. Left hand, right hand, right hand, left hand, right hand. Yes. Ready. 1. Yes, left hand, right hand, right hand, left hand, right hand. 2 3 4. Yes, change your leg. ఇప్పుడు right hand, left hand, left hand, right hand, left hand. Yes. 1 2 3. Yes, clutch. ఇలా చేసినప్పుడు మధ్యలో ఏం చేయాలంటే మధ్యలో స్టమక్ ఎక్సర్సైజ్, పుషప్స్ ఇలా చేస్తే స్ట్రాంగ్ అవుతుంది, స్టామినా కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో అందరు కూడా క్లోజ్ చేసుకొని స్టమక్ చేయండి. క్లోజ్ 2 members క్లోజ్. 2 members క్లోజ్. రెడీ. కౌంట్. 1 2. ఫాస్ట్గా ఇచ్చాలి. 1 2 1 2 1 2 1 2. ఇదే విధంగా డౌన్, రిలాక్స్. ఇదే విధంగా ఎక్సర్సైజ్ చేస్తే ఒకరికొకరు కాంపిటీషన్ అనమాట. నువ్వు ఫాస్ట్ చేస్తావు అంటే నేను ఫాస్ట్గా, నేను ఫాస్ట్ చేస్తాను నువ్వు ఫాస్ట్ అంటే కాంపిటీషన్ చేశారనుకోండి, వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, వాళ్ళు పవర్గా తయారవుతారు అన్నమాట. ఎప్పుడైనా సరే మనం స్పిరిట్ అనేది రావాలి. ఎలా రావాలి? వాళ్ళు నేను బాగా నేర్చుకోవాలి, ఇంకా నేను బాగా తయారవ్వాలి, వాళ్ళకన్నా నేను ఎక్కువ చేయాలి అన్నట్టుగా మైండ్లో ఉన్నప్పుడు మనం టార్గెట్ గోల్ అనేది ఉండాలి. మనం గోల్ అనేది ఉంటేనే మనం ఏదైనా రీచ్ కావాలి. గోల్ అనేది లేకుండా మనం ఏదో చేస్తున్నాం అంటే దానివల్ల మనకి రిజల్ట్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఏ ఫీల్డ్లో ఏదన్నా సరే మార్షల్ ఆర్ట్, మెయిన్గా మార్షల్ ఆర్ట్ చేసి అందుకోసం మనకేంటంటే దేంట్లోనే సరే నేను చేయగలను, అది నేను చేస్తాను, అది నేను సాధించి చూపిస్తాననే మనకి పట్టుదల అనేది రావాలన్నమాట. పట్టుదల ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం. నేను దాన్ని ఏం చేస్తానులే, నేను వెళ్తే నేను చేయగలనా అనే మైనస్గా థింక్ చేయడం వల్ల, నెగిటివ్గా థింక్ చేయడం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళు దాన్ని సగం చేయగలరు, సగం చేయలేరు అనమాట. కానీ మార్షల్లో మెయిన్ కావాల్సింది ఏంటంటే నేను చేయగలను, అందరు చేస్తున్నారు, చిన్నపిల్లలు చేస్తారు, పెద్దవాళ్ళు చేస్తారు, ఆడవాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేం?
నేను ఎగ్జాంపుల్, నేను స్టమక్ తగ్గించగలను, నేను బరువు తగ్గగలను, నేను హుషారుగా ఉండగలను, నేను ఈ పని చేయగలను, నేను ఇంజనీరింగ్ చేయగలను, లేదు నేను మెడిసిన్ చేయగలను, డాక్టర్ చేయగలను, ఇలా అంటే వాళ్ళు ఏం చేయాలంటే దాని స్పిరిట్గా అంటే కాంపిటీషన్ అనేది ఏంటంటే ఎక్కువ పెంచుకోవాలి వాళ్ళు నేను చేయగలను అనే పాజిటివ్నెస్ అనేది ఎప్పుడైతే పెంచుకోగలరో వాళ్ళు ఏదైనా సాధించగలరు. రెడీయా? గెటప్. ఈ మూమెంట్స్ అన్ని, ఈ మార్షల్ ఆర్ట్ అన్నీ కూడా ఏంటంటే ఒక గురువు దగ్గర నేర్చుకోవడం ఎంత వస్తుందో చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని మూమెంట్స్ ఏంటంటే వాళ్ళు ఓన్గా స్వతహాగా చూసి లేదో ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే కొన్ని వరకు చేసుకోవచ్చు. మిగతా ఆయన కూడా ఏంటంటే ఒక మాస్టర్ దగ్గర వచ్చి నేర్చుకోవడం వల్ల, స్పెషల్గా ట్రైనింగ్ అవ్వడం వల్ల, లేదు వాళ్ళందరితో పాటు అలా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి ఏంటంటే కొన్ని నష్టాలను జరగవు. లేదు ఓన్గా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే కొన్ని మూమెంట్స్ దగ్గర చాలామంది నాకు చెప్పడం జరిగింది, సార్ నాకు ఇక్కడ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది సార్, నేను ఇచ్చేస్తున్నాను ఇది అంటే వాళ్ళు కొన్ని బ్రేకింగ్స్ అని, నెక్స్ట్ ఫర్దర్గా బ్రేకింగ్స్ ఇవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఎలా చేయాలో కూడా నేర్పిస్తాను. అదేవిధంగా వెపన్స్ రేంజ్ కూడా నేర్పిస్తాను. అదేంటంటే ఒక టెక్నిక్గా అనమాట, ఒక పవర్గా, అది ప్రాక్టీస్ మీద మనకి ఇవన్నీ రాగలం అనమాట. ఒకేసారి మనం వెళ్ళి ఏ చేయలేము, సముద్రాన్ని ఒకేసారి దాటలేము. కానీ మనం మెల్లగా నేర్చుకుంటూ చిన్న కాలువలు నేర్చుకున్న తర్వాత స్విమ్మింగ్ పూల్ ఇలా మనం ఈత నేర్చుకున్నప్పుడు మన సముద్రాన్ని దాటగలం. అంతే కదా. అంటే మనం ఎప్పుడు కూడా ఏంటంటే స్టార్టింగ్ అనేది ఎప్పుడు కూడా మనం పర్ఫెక్ట్గా పవర్గా మనం కరెక్ట్గా నేర్చుకోవాలి, ఏదైనా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే. అదేవిధంగా నేను ఒకేసారి పెద్ద వ్యక్తిని అయిపోవాలి, ఎక్కువ నేర్చేస్తాను, నేను ఒకేసారి అన్నీ చేయాలనే ఉద్దేశంతో అది తప్పది. మనం స్టెప్ బై స్టెప్ మనం ఎప్పుడైనా సరే మనం ఇప్పుడే మొదటగా ఈరోజే లేదు రేపు నేను చేయగలను, నేను ఇది చేస్తాను అన్న టార్గెట్ పెట్టుకొని ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలామంది వాళ్ళు ఫిజికల్గా నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు ఫిజికల్గా వాళ్ళు కొంచెం ఫిట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా ఏంటంటే మా పిల్లల్ని చూసి మమ్మల్ని చూసి లేదు ఇలాగా మీరు కూడా కొన్ని ఎక్సర్సైజ్లు ఇంట్లోనే చేయడం, లేదు ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి కొంచెం ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మీరు కొంచెం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కొంచెం ఖర్చు అయ్యేది పెద్ద ఎక్కువ ఖర్చు కాదు. తర్వాత మీరు ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో మీకు అనవసరంగా హాస్పిటల్ పెట్టడం, టైం వేస్ట్ చేసుకుంటాం, ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం ఇది చిన్నది, ఇది పెద్దది, ఇది అన్నట్టుగా మనం టైం వేస్ట్ అన్నట్టుగా మీరు మీ లైఫ్ గురించి మీరు వెనకపడడం వల్ల ఫ్యూచర్లో ఏంటంటే దానికి మీరు రెట్టింపుగా దాన్ని ప్రతిఫలం అనేది పే చేయాల్సి ఉంటుంది, దాన్ని మీరు భరించాల్సి ఉంటుంది. ఈ ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రాం వల్ల మా ఎక్సర్సైజులు, మా స్టూడెంట్స్ మేము పరిచయం అవడం వల్ల మీ ప్రజలకి నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. అదేవిధంగా ఆరోగ్య మహాభాగ్యం చూసి మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి ఇలాంటివి నేర్చుకొని బాగా ఆరోగ్యంగా తయారని కోరుకుంటున్నాను. ఇంత సెలవు.